హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో అయితే వితిన్ 30 సెకండ్స్లో మీరు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో బ్లౌజ్కి నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. అసలు థ్రెడ్ పైపింగ్ వేయడం రాని వారు కూడా ఈజీగా ఎలా వేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ మనం బ్లౌజ్ అంతా కూడా నార్మల్గా ఎట్లా స్టిచ్ చేయాలో అదే విధంగా స్టిచ్ చేసేయండి. తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ అయితే క్లాత్ తీసుకునేసి దాన్ని ఈ విధంగా రెండో వైపు ఉంటుంది కదండి, దాన్ని అంతా కూడా నీట్గా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే పోగులు అనేటివి లేకుండా నీట్గా అనేది మడ్ చేసి ఒక స్టిచ్ అయితే నీట్గా వేసిస్తున్నానండి చివరి వరకు కూడాను. అలాగ మొత్తం వేసిన తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాగా ఏమైనా పీసులు ఉంటాయి కదండి, ఆ పోగులు అనేటివి కూడా నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అనేది కట్ చేసేసుకోండి. మీరు కనుక మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మనము గోల్డ్ కలర్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసి బ్లౌజ్ పైన పెట్టేసి దాన్ని ఒక పాదం వరుస అంతా కూడా స్ట్రైట్గా అనేది మీరు నెక్ చుట్టూ మొత్తం కూడాను స్టిచ్ చేసేయాలండి. ఎక్కడా కూడా మీరు క్లాత్ అనేది ముడుచుకున్నట్టు కానీ అట్లా ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కట్ చేసుకున్న పీస్ అనేది క్రాస్ పీస్ అయితే మీకు పైపింగ్ అనేది ఇంకా సింపుల్గా రౌండ్ అనేది తిరుగుతుందండి. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు కూడా క్రాస్ పీస్ తీసుకోవడానికే పైపింగ్కి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా నెక్ మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న బ్లౌజ్ డిజైన్ వచ్చేసి నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడండి. ఇది మొత్తం కూడా మగ్గం వర్క్ లాగా నేనైతే తయారు చేస్తున్నానండి. బ్లౌజ్ని మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వేసేసి వెనకాల మొత్తం కూడా మీకు ఒక లుక్ అయితే క్రియేట్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ లాస్ట్లో చూపిస్తానండి ఎట్లా ఉంటుందో. ఇదే విధంగా నెక్ మొత్తం కూడా కుట్టేసేయండి. ఇట్లాగా కుట్టేసిన తర్వాత మనకి థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే క్లాత్ హోల్డ్ చేసి నీట్గా అనేది కుట్టాలండి. ఇప్పుడు మనము గోల్డ్ కలర్ తీసుకున్నాం కదా పైపింగ్ వేయడానికి, దానికిను అలాగే బ్లౌజ్ పీస్కి మిడిల్లో అయితే మనము కుట్ట అనేది వేసుకోవాలండి. నీట్గా వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి సేమ్ అట్లాగే వీడియోలు చూపించిన విధంగా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మీరైతే చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మనం పైపింగ్ వేసేటప్పుడు లోపల ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చు పైన మనము థ్రెడ్ అయితే పెట్టాలండి. ఖర్చు పైన థ్రెడ్ పెట్టడం వల్ల మనకి ఈజీగా రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. ఎక్కడ కూడా ఖర్చు కింద అనేది మీరు పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టకూడదు. ఖర్చు పైనే మనము థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూసారు కదండి, వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా ఎంత నీట్గా అనేది ఫినిషింగ్ వచ్చింది. ఈ విధంగా వేయడం వల్ల మీరు రెండో స్టిచ్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.